హాయ్ హాయ్ ఈరోజు స్పెషల్ చూడండి కనిపిస్తున్నాయి కదా గ్లాస్ ఐటమ్స్ అండి. ఇవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో అన్నీ సేమ్ లాగా లేవు, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి గ్లాస్ బౌల్స్ అన్నీ అనేసి నేను వీటి కోసం చాలా సెర్చ్ చేశాను. నాకు ఫైనల్గా డీమార్ట్లో దొరికాయి. చూడండి చాలా బాగున్నాయి కదా, క్యూట్ ఉన్నాయి కదా. వీటి కాస్ట్ వీటి డీటెయిల్స్ అన్నీ చెప్తాను, ఫుల్ వీడియో చూడండి. వీటిలో స్పెషల్గా కొంచెం యూజెస్ వీటి డిస్అడ్వాంటేజెస్ కూడా చెప్పగలుగుతాను. మీరు చూస్తూ ఉంటే ఫుల్ వీడియో మీకు అర్థమవుతుంది. ఓకేనా, స్టార్ట్ చేసేద్దామా? చూడండి, ఫస్ట్ ఈ చిన్న బాల్ చూద్దాం. ఇది చాలా మందంగా బాగుందండి, కానీ చాలా చిన్నగా ఉంది. కానీ దీని ప్రైస్ వచ్చేసి 25 రూపీస్, ఒకటి 25 రూపీస్ పడిందండి. కానీ చాలా చాలా బాగుంది, నచ్చింది. కానీ కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది. ఈ గ్లాస్ ఐటమ్స్ మనం వాడడం వల్ల మనం ఎన్ని సంవత్సరాలు వాడినా గ్లాసు కరిగి మన ఫుడ్లో కలిసేది ఉండదు. అదే ప్లాస్టిక్ వాడామంటే అది ఎంతో కొంత కరిగిపోయి వాడుతున్న కొద్దీ మన ఫుడ్లో కలిసిపోతుంది. ఓకే, క్యాన్సర్ కణాలను మన బాడీలో డెవలప్ చేస్తుంది ప్లాస్టిక్. కాబట్టి ప్లాస్టిక్ని మనం వదిలేయడం బెటర్ అన్నమాట. ఇలా గ్లాస్ ఐటమ్స్ వాడడం చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. కానీ గ్లాస్ ఐటమ్స్ వాడుతూ ఉంటే కొంచెం బ్రేక్ అయిపోతూ ఉంటాయి మనం జాగ్రత్తగా చూసుకోకపోతే. కాబట్టి కొంచెం ఫోకస్ అనేది, మనం కాన్సన్ట్రేషన్ అనేది వాడే బౌల్స్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ తీసుకున్నానంటే 6 తీసుకున్నాను. చూడండి, ఎప్పుడు పర్టికులర్గా చూస్తూ జాగ్రత్తగానే వాడాలి గ్లాస్ బౌల్స్. ఎప్పుడు మనం ఫోకస్ తగ్గిందో అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మీడియం సైజ్ అండి. ఇదిగోండి, ఈ చిన్న సైజ్తో కంపేర్ చేసుకుంటే ఇంత పెద్దగా ఉంది. ఇదేమో 35 రూపీస్ ఉంది కదా, స్టిక్కర్ చూస్తున్నారు కదా, 35. బాగుంది కదా ఇది కూడా. ఇందులో మనం కర్రీస్ ఏమన్నా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను చాలా షాప్స్లలో ట్రై చేశానండి, కానీ ఎక్కడా కూడా అంత బాగా దొరకలేదు. గ్లాసు కొంచెం పల్చగా ఉంటుంది, పల్చగా ఉంటే ఇంక ఈజీగా బ్రేక్ అవుతుంది. ఇది అనుకోండి, మన చేతికి హోల్డ్ చేయడానికి ఇంత మందంగా థిక్నెస్ ఉండడం వల్ల మనం పట్టుకుంటానికి కానీ మనకి బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఇలా కావాలనుకున్నాను, నాకు ఇదే విధంగా దొరికింది. చూసారా, చిక్ 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 చిక్. నెక్స్ట్ దీనికన్నా బెటర్ సైజ్, ఇదే సైజు నేను 3 తీసుకున్నాను. చూడండి, 3నే దొరికాయి నాకు. దీనికన్నా కొంచెం పెద్ద సైజు, ఇదంతా 49 ఏమో పడింది, 59 49. స్టిక్కర్ తీసేసాము. చాలా బాగుంది కదా. ఇది ఒకటే తీసుకున్నాము. ఇది కూడా చాలా మందంగా బాగుందండి, సూపర్ ఉంది. పట్టుకుంటే దాని వెయిట్ తెలిసి ఆ వెయిట్ వల్ల మనకి ఫీలింగ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దీనికన్నా పెద్ద సైజు, ఇది 149. ఇదిగోండి, ఇది వేస్తే దాని బేబీలా ఉంది కదా, అది 149. ఇది కూడా చాలా బాగుందండి. మంచిగా మనం ఏమన్నా దోశ బ్యాటర్ అవి కలుపుకోవచ్చు, అట్లా చాలా బాగుంటుంది, యూస్ఫుల్గా వాడుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ ఈ బాక్స్, ఇది చూడండి, ఇది ఎంత అంటే 79 రూపీసే, చాలా రీజనబుల్ కాస్ట్. దీనికి క్యాప్ వచ్చింది. చూడండి, దీనికి క్యాప్ వచ్చింది అనమాట, ప్లాస్టిక్ గ్లాస్ బౌల్కి. బాగుంది కదా. దీని క్యాప్కి స్పెషాలిటీ ఏంటంటే, ఇలా తీస్తే 2 హోల్స్ ఉన్నాయండి. ఈ హోల్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం పిండి కానీ ఇట్లా పులవాలి అని పెట్టుకుంటాం కదా, అలాంటి వాటికి ఇది క్యాప్ తీసేసామనుకోండి, ఈ క్యాప్ ఇలా తీసేస్తే అది మంచిగా పులిచిపోతుంది అనమాట, పులుస్తుంది. నెక్స్ట్ మనకి ఓన్లీ 1 హోల్ కావాలి ఓపెనింగ్ అనుకుంటే 1 సైడ్ పెట్టుకొని ఇంకో 1 సైడ్ ఇలా తిప్పేసుకుంటే మనకి ఈ హోల్ సరిపోతుంది, పెరుగు తోడేసుకున్నా అట్లా. లేదు మనకు అవసరం లేదు, ఎయిర్ టైట్ కావాలనుకుంటే ఇది పెట్టేస్తే ఎయిర్ టైట్ అయిపోతుంది. అర్థమైందా? ఇది కంప్లీట్గా తీసేస్తేనే మనకి ఫుల్గా యూజ్ అవుతుంది పులియడానికి. నెక్స్ట్ లేదు 1 సైడ్ చాలనుకుంటే ఇలా పెట్టుకోవాలి. టోటల్గా మనకి ఎయిర్ టైట్ కావాలంటే ఫుల్ చేసేయాలి. ఇది క్యాప్ తీసి చూపిస్తాను రండి. చూడండి, ఇది ఎంత మందంగా ఉందో, చాలా బాగుంది కదా. ఇది 79 అండి, చాలా రీజనబుల్గా ఉంది, చాలా బాగుంది. ఇదే నేను 2 బాక్సులు తీసుకున్నాను. చాలా వెయిట్ ఉంది.
సూపర్ ఉందండి. ఎలా ఉన్నాయి నా గ్లాస్ ఐటమ్స్ అన్నీ నాకు కమెంట్ చేయండి. మీకు కూడా నచ్చినట్లయితే డీమార్ట్కి వెళ్ళండి, ఇవన్నీ దొరుకుతాయి. ఇప్పుడైతే స్టాక్ అవైలబుల్గా ఉన్నాయి. చూసారా తినా? ఇప్పుడు చూడండి స్పెషల్ ఇది నేను చాలా ట్రై చేస్తున్నాను బయట. చూసారు ఎంత బాగుందో, ఫుల్ వెయిట్ ఉందండి. దీని కాస్ట్ ఎంత పడింది అని అంటే చూడండి ఎంత కాస్ట్ పడిందో, 649 డిమార్ట్లో అండి. ఇది చాలా వెయిట్, చాలా బాగుందండి. థిక్నెస్ ఉంది మంచిగా, వెడల్పు కూడా చాలా బాగుంది. మంచిగా మనకి ఫ్రై ఐటమ్స్, మంచిగా గ్రేవీ లాంటివి కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. ఇంత బాగా దొరుకుతుంది అనుకోలేదు నేను మామూలుగా, కానీ ఎక్కడ ట్రై చేసినా స్టీల్ షాప్లలో ఎక్కడ దొరకలేదు నాకు. కానీ డీమార్ట్లో ఈజీగా దొరికింది. వీటి కోసం వెళ్తే నాకు కావాల్సిన ఇది కూడా దొరికింది. చూడండి హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. చూసారు కదా కంప్లీట్గా. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా వెళ్ళి డీమార్ట్లో తెచ్చుకోండి. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ఏవి బాగున్నాయి, కాస్ట్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.